హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను కరివేపాకు పొడి ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకున్నాను. శనగపప్పు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఉద్దిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులో నేను రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా కారం అనేది రుచికి సరిపడా మనం వేసుకోవాలి, మన టేస్ట్కి తగ్గట్టు. సో అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశాను. ఆ జీలకర్ర కూడా వేగిన తర్వాత కొద్దిగా చింతపండు, ఇవన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేను కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. ఈ కరివేపాకు ఏంటంటే పచ్చిది వేయకుండా నేను కడిగి ఆరబెట్టుకున్న తర్వాత 1 నుంచి 2 రోజుల వరకు ఎండబెట్టాను. సో దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. కరివేపాకుని మనం కొద్దిగా లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది, మాడిపోకుండా చూసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు చల్లార్చుకోవాలి. ఈ లోపల మనము మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని ఇట్లా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకటేసారి మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా చేసుకోవాలి అండి. నేను ఈ కరివేపాకు పొడిని ఎందుకని వీడియో చేస్తున్నానంటే, ఎవరి రుచి వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. ఈ కరివేపాకు పొడి అనేది ఎవరైనా చేయొచ్చు, కానీ ఒక్కొక్కరి చేతికి ఒక్కో టేస్ట్ ఉంటుందండి. అందుకని చెప్పి నేను పోస్ట్ చేస్తున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత మనము ఇలాగ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేశానండి. అంతే, ఫైనల్గా కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుండింది. నాకైతే చాలా నచ్చింది. నా చిన్ననాటి కరివేపాకు పొడి టేస్ట్ అయితే ఉండిందో అదే టేస్ట్లో ఉండింది. సో నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.